హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ప్లాంట్ లవర్స్కి ఒక టిప్ షేర్ చేయబోతున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సమ్మర్లో ముఖ్యంగా ప్లాంట్ రీపాటింగ్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా చేస్తే మొక్క చనిపోకుండా ఉంటుంది, అదేవిధంగా ఏ టైంలో చేస్తే మంచిది, రీపాటింగ్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవంతా కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాట్ ఎంత అందంగా ఉందో, గ్రీన్ అలాగే బేబీ పింక్ కలర్ వేసి చూస్తూ ఉంటే అంత అందంగా ఉందా. కానీ ఇది చూడండి ఎలా అయిపోయిందో, నేను గమనించలేదు. రోజు వాటరింగ్ చేస్తున్నాను, మట్టి అంతా కిందికి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. అప్పుడు గమనిస్తే మనకు కనపడే వైపు నీట్గా ఉంది, అటువైపు ఏమో హోల్ పడిపోయి బకెట్ అంతా చూడండి ఇలా అయిపోయింది. నేను ఎక్కువగా 80% వరకు పెయింట్ బకెట్లని వాడేసానండి ప్లాంట్స్కి. ఒక 20% మాత్రము మట్టి కుండీలని యూజ్ చేస్తూ ఉన్నాను. ఇలా అయిపోయింది. బాగా ఎండ వస్తుంది మాకైతే. మొక్కలకు వాటరింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేస్తానండి. జాగ్రత్తగా ఇస్తాను మట్టి పోకుండా, కానీ మట్టి అంతా స్టాండ్స్ కిందకి వస్తుంది. పొద్దున్నే తోసుకోవడానికి అంతా ఇబ్బందిగా అయిపోతూ ఉంది. గమనిస్తే ఇలా అయింది. కానీ సమ్మర్ కదా, మొక్క చనిపోతుందేమో అని ఒక డౌట్ కూడా ఉంటుంది ఈ టైంలో రీపాట్ చేయడానికి. కానీ తప్పదు కదా, ఖచ్చితంగా రీపాట్ చేయాల్సిందే. చూస్తున్నారు కదా, ఇలా ముక్కలు ముక్కలుగా ఊడొచ్చేసింది పాట్ అంతా. మట్టి అయితే అలాగే ఉండిపోయింది. చాలా సంవత్సరాలు అయింది ఈ కుండీలో ఈ మొక్క పెట్టేసి. ఇప్పుడు నేను వేరే కుండీ తీసుకొని దాంట్లో పెట్టేస్తున్నాను. ఈ ఖాళీగా ఉంది కదా అని ఇది తీసుకుంటూ ఉన్నాను నేనైతే. ఇది పెద్ద కుండీ అండి, 20 లీటర్స్ బకెట్. ఇప్పుడు నేను తీసుకుంటున్నది 20 లీటర్స్ బకెట్ అండి. దీంట్లో కిచెన్ వేస్ట్ మట్టి అలా పెట్టేస్తున్నాను. ఇది కంపోస్ట్గా రెడీ అయి ఉంటుంది, మనం మొక్కను పెడితే సరిపోతుంది. అదేవిధంగా దీంట్లో వామ్ ఆకు చెట్టు ఉంది, దాన్ని కూడా తీసేసాను, పక్కకు పెట్టేశాను, వేరే దాంట్లో పెట్టేద్దాంలేనేసి. ఇక్కడ చూడండి, పైన నేను బ్రౌన్ పేపర్స్ కూడా వేసేస్తున్నాను. ఏదైనా దోమలు ఈగలు అలాంటివి మల్లకుండా ఉంటాయని బ్రౌన్ పేపర్తో కూడా కవర్ చేశాను. అది కూడా కంపోస్ట్ అవుతూ ఉంది. ఒక 50% అయిపోయింది కూడా. ఇప్పుడు ఈ బకెట్లో కింద పోసి చూపిస్తాను మీకు ఎలా ఉందో. మన దగ్గర ఖాళీగా ఉన్న కుండీలు ఏదైనా సరే చూసుకొని వాటిని కిచెన్ కంపోస్ట్తో నింపేస్తూ ఉంటే మనము మొక్కలు పెట్టాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. మళ్ళీ అదే పనిగా కంపోస్ట్ కొనాల్సిన పని లేదు. మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి. కొన్ని నెలల వరకు మనము కంపోస్ట్ వేయాల్సిన పని లేదు. ఇక్కడ నేను చెప్పాను కదా 20 లీటర్స్ బకెట్ అనేసి, అందుకనేసి అడుగునే నేను కొబ్బరి చిప్పలతో నింపేస్తున్నానండి. పెద్ద బకెట్ కదా, మొక్క ఏమో చిన్నగా ఉంది, అందువల్ల దీంట్లో ఇంత మట్టి వేస్తే కూడా అంత బాగోదనేసి, అంటే మొక్కకు ఇబ్బందిగా అనిపిస్తుంది పెద్ద బకెట్లో పెట్టడమే. దానికోసంగా నేను కిందంతా కొబ్బరి చిప్పలతో నింపేశాను. అదేవిధంగా ఆ పైన అయితే ఇసుక వేస్తూ ఉన్నానండి. కొబ్బరి చిప్పలు కూడా కొబ్బరి ఉండేటివి కూడా వేసాను చూడండి, అంటే అవి కొద్దిగా నల్లగా అయిపోయాయి. ఆ కొబ్బరి చిప్పలు కూడా వేసేసాను. దానివల్ల ఏమవుతుందంటే మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందుతాయి కొబ్బరి నుంచి. కొబ్బరి చాలా మంచిది కదా మనకు కూడా, అదేవిధంగా మొక్కలకు కూడా. పాడైంది కదా, అందుకనేసి నేను ఇలా కుండీలో వేసేసాను. ఆ తర్వాత ఇసుక వేసానండి. ఇసుక పైన మట్టి వేస్తూ ఉన్నాను. ఇసుక వేయడం వల్ల మనము ఎక్సెస్ వాటర్ వేస్తూ ఉంటాం కదా, వాటర్ నుంచి మట్టి పోకుండా ప్యూరిఫై అయ్యి వాటర్ మాత్రమే కిందికి వస్తుందండి. నేల మనకు పాడవకుండా ఉంటుంది. ఆ తర్వాత కుండీలోంచి తీసాం కదా కంపోస్టు, దాన్ని యాడ్ చేస్తూ ఉన్నానండి. చూస్తున్నారు కదా, ఒక 90% వరకు కంపోస్ట్ అయిపోయింది, నీట్గా రెడీ అయింది. ఇప్పుడు వేసేస్తే సరిపోతుంది హ్యాపీగా. మొక్కకైతే మనం మళ్ళా ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా నేను అంతా బకెట్ అంతా నింపేస్తూ ఉన్నాను. ఇంకా ఎన్ని రోజులున్నా మనము రీపాట్ చేయాల్సిన అవసరం లేదు ఈ మొక్కకు, ఎందుకంటే చక్కగా చాలా పెద్ద బకెట్ పెట్టాము, మంచిగా మట్టి అదేవిధంగా కంపోస్ట్ అంతా వేస్తూ ఉన్నాము. ఇంకా ఏదైనా అవసరమైతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ, లేదంటే పైనుంచి కొద్దిగా మట్టి తీసేసి పశువుల ఎరువు కానీ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము కుండి ఇరిగిపోయిన దాంట్లోంచి తీసిన మొక్క
గన్నేరు మొక్క అండి, ఎర్ర పూలది. అడుగున ఉండే మట్టిని అయితే కొద్దిగా లూజ్ చేస్తూ ఉన్నానండి. ఆల్మోస్ట్ తీస్తున్నానని చెప్పవచ్చు. ఇక్కడ వేర్లు చూడండి ఎంత చక్కగా అంతా ఫామ్ అయిపోయినాయో. చాలా బాగుంది మొక్క అయితే. కాకపోతే కుండీ ఆ విధంగా ఇరిగిపోవడం వల్ల నేను ఇప్పుడు దీన్ని డిస్టర్బ్ చేసి వేరే కుండీలకైతే మారుస్తూ ఉన్నాను. దీని నుంచి వచ్చే పూలు కూడా చాలా బాగుంటాయండి, మంచి కలర్తో. అదేవిధంగా నేను ఏ పాటలు అయినా సరే వేరే వేరే మొక్కలు వచ్చినా తీయలేను, ఎందుకో తెలియదు. నాకు చెట్లు ఉన్నాయి అంతే చాలా అనిపిస్తుంది. గ్రీన్గా ఉంటే చాలు, నాకు కళ్ళకు చూస్తూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది. అలా అది గడ్డైనా సరే ఏదైనా సరే ఆ విధంగా ఉంటుంది నా గార్డెను. కాకపోతే ఒక్కొక్కసారి విసుగ్గా అనిపించి అన్నీ పీకేపిస్తూ ఉంటాను. నేను తీలేక ఎవరి దగ్గరైనా తీపిస్తాను. ఇప్పుడు కూడా ఈ గన్నేరు మొక్కలో చూశారు కదా, వామాకు చెట్టు ఉంది. ఈ మొక్కను తీసి వేరే కుండీలో పెడతానండి. వామాకు మనకు చాలా మంచిది హెల్త్ వైజ్. ఒక చిన్న కుండీలో అయినా ఇంట్లో పెంచడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు నేను కింద కొద్దిగా మట్టి లూజ్ చేసేసాను కదా, తర్వాత తీసి మొక్కను కుండీలో పెడుతూ ఉన్నాను. సరిగ్గా సెట్ చేసి చుట్టూ కూడా మట్టి వేశాను. ఆ తర్వాత ఇంకొక కంపోస్ట్ బిన్ నుంచి కూడా నేను పైనుంచి కంపోస్ట్ వేస్తున్నాను చూడండి. అదేవిధంగా ఒక కర్ర సాయంతో మట్టి లూజ్గా లేకుండా ఇలా అంతా అదిమేశాను. ఈ విధంగా చేయడం వల్ల లోపలికంతా మట్టి వెళ్ళిపోతుంది, గ్యాప్ లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో. ఇక్కడ నేను ఒక్కొక్క మొక్క మొదట్లో ఇలా కంపోస్ట్ బిన్స్ పెడుతూ ఉంటాను. 2 లీటర్స్ది ఇది. దీంట్లో చూడండి కంపోస్ట్ ఎంత బాగా రెడీ అయిందో. బ్లాక్ గోల్డ్ అంటారు కదా, అలా ఉందండి, నల్లగా. అదేవిధంగా పొడి పొడిగా ఎంత నీట్గా మంచి వాసనతో. మనం ఎక్కువగా ఫ్రూట్సే వేస్తూ ఉంటాను నేనైతే. ఆ ఫ్రూట్ స్మెల్ అంతా వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండదు మనకు. అదేవిధంగా నేను చూడండి ఇక్కడ చేత్తో నలిపి చూపిస్తున్నాను, ఎంత స్మూత్గా కూడా ఉందో. అదంతా వేసిన తర్వాత పైన నుంచి కూడా నేను మట్టి కప్పేశాను. ఇంకా కొద్ది నెలల వరకు మనము ఈ చెట్టుకైతే కంపోస్ట్ కానీ లేదా పశువుల ఎరువు కానీ ఇవ్వాల్సిన అవసరమే లేదండి. మనం అంత చక్కగా ఈ మొక్కనైతే పెట్టేశాము, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనము పశువుల ఎరువు కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే సమ్మర్ కదా, వేడి కదా. ఆవు పేడైనా లేదా పశువుల ఎరువైనా ఏదైనా ఇలా మనం కిచెన్ వేస్ట్ వచ్చిన కంపోస్ట్ వేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఈ విధంగా వేసేసి ఆ తర్వాత మట్టి కూడా వేసేసి నేను పెట్టేస్తున్నాను. ఇంకా కొద్దిగా కంపోస్ట్ ఉంటే దాంట్లోనే వేసేసాను. మెత్తటి పొడి ఎలా ఉందో చూడండి. మొక్క చుట్టూ కూడా ఈ కంపోస్ట్ అంతా వేసి పక్కన ఒక కర్ర నాటి సపోర్ట్గా పెట్టేశాను. ఎప్పుడైనా మన దగ్గర కుండీలు ఖాళీగా ఉంటే ఖచ్చితంగా మట్టి కంపోస్ట్ అలా లేయర్స్గా వేసేసి పెట్టుకున్నామంటే మనము కొత్త మొక్కలు పెట్టాలన్నా పాత మొక్కలు రీపాట్ చేయాలన్నా డైరెక్ట్గా అలా పెట్టేసుకోవచ్చండి హ్యాపీగా. మనకు ఎక్కువ బరువు అనిపించదు. అప్పటికప్పుడు కంపోస్ట్ కోసం వెతుక్కోవడం అదంతా కూడా కొనాల్సిన అవసరం లేకుండా ఈజీగా అతి తక్కువ ఖర్చుతోనే మొక్కల్ని ఇలా ఈజీగా పెంచుకోవచ్చు, ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ వేలో. నేను దాదాపు 20 ఇయర్స్గా మొక్కలైతే పెడుతూనే ఉన్నాను. ఎప్పుడు కూడా కెమికల్స్ అనేది వాడనే లేదండి. టెర్రస్ గార్డెన్లో ఖచ్చితంగా ఇలా పశువుల ఎరువు, అదేవిధంగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్, ఇంతే, ఈ రెండే వాడతాను. లేదంటే ఎండుటాకులు కానీ లేదా దేవునికి ఉపయోగించిన పువ్వులు కానీ మొక్కలకు వేస్తూ ఉంటానండి. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. మొక్కను రీపాట్ చేసినప్పుడు అర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ టైం కానీ రీపాట్ చేయాలండి. అదేవిధంగా ఆ కుండీని డైరెక్ట్ ఎండలో కాకుండా నీడలో పెట్టుకోండి 2 రోజులు. ఆ తర్వాత 4-5 రోజులు పార్షియల్ షేడ్లో పెట్టి మళ్ళీ కావాలంటే ఎండలో పెట్టుకోవచ్చండి. అదేవిధంగా ఫస్ట్ టైం వాటర్ ఫుల్గా ఇచ్చి డ్రైన్ హోల్స్ నుంచి బయటకు వచ్చేటట్టు చూసుకోవాలండి. తర్వాత ఎంత అవసరమో అంత ఇస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి మొక్క ఎంత బాగా హెల్దీగా ఉందో. రీపాట్ చేసిన 20 రోజుల తర్వాత ఇలా ఉంది. మొక్కకు అన్ని మొగ్గలంతా చక్కగా వస్తూ ఉన్నాయి. ప్రతి కొమ్మ చివర బ్లూమింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, అంటే హెల్దీగా ఉన్నట్టే కదా. చెట్టు చక్కగా సెట్ అయిపోయింది, ఇంకేమీ ప్రాబ్లం ఉండదు. ఇంత సమ్మర్లో కూడా మొక్కను ఈ విధంగా రీపాట్ అయితే చేశానండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.